హలో అండి. ఈరోజు నైట్ అయితే మేము టిఫిన్ అయితే చేసుకుంటున్నామండి. నేను ఇడ్లీ అలాగే రొట్టె అయితే చేద్దామనుకున్నాను. ఈ రెండింటికి ఒకటే పిండండి. ఇంకా కొంచెం పిండి అయితే తీసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే ఎప్పుడు రొట్టె చేసినా గానీ ఇందులోనే చేస్తానండి. రొట్టె అయితే చాలా వస్తది. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నూనె అయితే హీట్ అయిన తర్వాత 3 గరిటెల పిండి అయితే వేసుకుంటున్నాను. మన గోదావరి జిల్లాలో దిబ్బ రొట్టె, చెరుకు పానకం అయితే చాలా ఫేమస్ అండి. ఆ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక వైపు అయితే కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పుకున్నాను. ఇలా మళ్ళీ ఒక 10 నిమిషాల్లో అయితే రొట్టె అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో అయితే చెరుకు పానకం లేదని అలాగే నేను చట్నీ కూడా చేయలేదండి. ఇంకా అలాగే కరివేపాకు, కారప్పొడి అలాగే కొంచెం పచ్చడి అయితే వేసుకొని ఇంకా రొట్టె అయితే తినేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేడివేడిగా అయితే మేమందరం తినేసాము. మేమైతే చిన్నగానే వేస్తానండి నేనైతే రొట్టె. లావుగా అయితే వేయను. చిన్నగా వేస్తే లోపల కుక్ అవుతుంది. అలాగే పైన కూడా క్రిస్పీగా ఉంటుంది. ఈలోపు ఇలా తింటున్నసరికి మా అత్తయ్య గారు అయితే పులగం తీసుకొచ్చారండి. మరి మీ సైడ్ ఏమంటారో మాకు తెలీదు. పప్పు, బియ్యం కలిపి అయితే వండుతారు. పులగం అంటారు. అలాగే అత్తేసరని కూడా అంటారు. దీన్నైతే పచ్చిపులుసు కాంబినేషన్ అయితే తింటారండి. పచ్చిపులుసు కాకపోయినా లేకపోతే పెరిగేసుకొని తింటారు. లేకపోతే గానుగ నూనె అయినా వేసుకొని అయితే తింటారు. నేనైతే ఆ మూడిటితో తినండి. కొంచెం బెల్లం అయితే వేసుకొని తింటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.